రాజన్ వాస్తుకు స్వాగతం. ఈరోజు చాలామంది చాలా దగ్గరలో గేట్లు అనేది కొద్దిగా పొరపాట్లో పెడుతుంటారండి. అలాంటి విషయాలే మనం ఈరోజు ఇంటికి ఎలాంటి గేట్లు ఉండాలి, ఎక్కడెక్కడ గేట్లు ఉండాలి అనే ఒక విషయం తెలుసుకున్నామండి. ఇది నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ ప్లాన్ అండి. ఇది అంటే ప్రతిదీ ఉండేది అదే ఉంటుంది, చెప్పడం అనేది మా ధర్మం. ఇది ప్లాట్ ఉన్నప్పుడు మన ఇల్లు ఉంటుందండి. ఇది ఇల్లు ఈ రకంగా ఉన్నప్పుడు, తూర్పు ముఖం ఇల్లు ఉన్నప్పుడు సౌత్ రోడ్ ఉంటుందండి. సౌత్ రోడ్ ఉన్నప్పుడు గేట్ ఇక్కడ పెట్టుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఒక కార్నర్ నుంచి ఒక 2 ఫీట్ అంతా పెట్టుకొని, 2 ఫీట్ కానీ 1 ఫీట్ కానీ మన ప్లేస్ ఉన్నంత పెట్టుకొని మాత్రమే దిమ్మ కట్టాలి. ఇక్కడ గేట్ దిమ్మ. ఈ దిమ్మ కూడా ఎక్కడండి, ఇక్కడ నుంచి 2 ఫీట్ పెట్టిన తర్వాత ఇల్లు వెడల్పు ఉంటేనేమో ఓకే, లేదంటే దాన్ని మామూలుగా చూసి కట్టుకోవాలి. ఈ మూల చాలామంది ఈ దిమ్మ ఇక్కడనే కట్టేస్తారు, మూల కట్టేసి ఇక్కడ నుంచి పెడతారు. అది చాలా పొరపాటు అండి. అట్లాంటప్పుడు కొద్దిగా ఆగ్నేయ దోషం ఏర్పడే ఉంటుంది. అందుకే ఎప్పుడైనా ఈ దిమ్మ ఒక 1 ఫీట్, మినిమం 1 ఫీట్ నుంచి 2 ఫీట్ 2.5 ఫీట్ మీ ఇష్టం ఉన్నంత కట్టుకోవచ్చు. ఇది ఒకటి ఇట్లా శ్రేయస్కారం. ఈ రకంగా ఇది కొంతమంది ఏం చెప్తారంటే నీచమైన నడక అంటారు. ఇది నీచమైన నడక. ఇట్లా వచ్చి మళ్ళీ లెఫ్ట్లోనే ఇంట్లోకి వెళ్తున్నాడు కనుక నీచ నడక అంటారండి. అది చాలా తప్పు, ఎందుకంటే మనం రోడ్డుని బట్టి చేసుకోవాల్సి వస్తుంది. అదే రకంగా ఈస్ట్ ఫేస్ రోడ్ ఉంటుంది. ఈస్ట్ ఫేస్ రోడ్ ఉంటే ఆల్మోస్ట్ మనం మెయిన్ డోర్కి ఎదురుగానే గేట్ పెట్టేస్తాం. ఇక్కడ నుంచి ఇక్కడ పెడతాం. లేదంటే ఎక్కువ ప్లేస్ ఉంటే కూడా ఇక్కడ ఈశాన్యంలో మళ్ళీ సేమ్ 2 ఫీట్ అట్లా తీసుకొని గేట్ ఈ రకంగా అరేంజ్ చేసుకోవాలండి. ఇట్లా అయితే ఇది నీచ నడక కాకుండా ఇది మంచి నడక. ఎందుకంటే ఇటు మనం పోయేదే ఎడమ చేయి నుంచి పోతాం, అటు నుంచి బయటికి వెళ్ళిపోతాం కనుక ఇది మంచి. ఇది ఏంటంటే కుడి సైడ్ టర్న్ అవుతున్నాం. కుడి సైడ్ టర్న్ అయ్యి ఇటు నుంచి ఎడమ పోతున్నాము, కుడి పోతున్నాము అనేది తర్వాత విషయం అండి. ఇటు నుంచి మనం వెళ్ళడం వల్ల ఇది ఈస్ట్ ఫేస్. అదే నార్త్ ఫేస్ డోర్ ఉంటుంది. నార్త్ ఫేస్ డోర్ కూడా ఇక్కడ దిమ్మ కట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు దిమ్మ కట్టుకోవాలి. ఎందుకంటే ఈ కారణాల్లో చాలామంది మేస్త్రీలు, నేను కూడా కొన్ని మిస్టేక్ చేస్తుంటే అక్కడక్కడ. అంటే ఇంటి ఓనర్, నేను ఒక ఇల్లు కాంట్రాక్ట్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఓనర్ చెప్పిన మాట వినాల్సి వస్తుంది. లేదు నాకు అట్లా జరుపుకుంటాడు. నేనంటే కాదు, అట్లా కాదన్నా ఈ రకంగా చేద్దామంటే లేదు నేను చెప్తున్నా, నాకు ప్లేస్ వేస్ట్ అవుతుంది. ప్లేస్ కాదండి ముఖ్యం, ఇంట్లోకి వచ్చే దోషాలను రాకుండా అరికట్టండి. ఎందుకంటే ఈ దిమ్మ డైరెక్ట్ ఇక్కడ కట్టడం వల్ల ఏమవుతుంది, ఇది నార్త్ ఈస్ట్ భాగం కట్ అయిపోతుంది. అందుకే ఎప్పుడైనా ఇది కట్ చేయండి. ఇట్లా ఎందుకు 2 ఫీట్ కానీ 1 ఫీట్ కానీ తీసుకున్న తర్వాత ఇక్కడ పెట్టి ఇక్కడ గేట్ పెట్టుకోండి. ఈ నడక కూడా చాలా మంచిదండి. ఈ నడకలో కొంతమంది వెస్ట్ సైడ్ ప్లేస్ ఉంటుంది. వెస్ట్ సైడ్ గేట్, ఎందుకంటే వెస్ట్ రోడ్ ఉంటుంది. వెస్ట్ రోడ్ ఉన్నప్పుడు కూడా ఈ రకంగా సేమ్ ప్లేస్ ఎక్కడ పెట్టినా మనం ఈ కార్నర్ అనేది తిరగడం చూసుకోండి. ఇప్పుడు ఏమైందంటే సౌత్, ఈస్ట్, నార్త్, వెస్ట్ 4 దిక్కుల గేట్లు తెలుసుకున్నాం కనుక గేట్లు పెట్టే విధానం ఇది. ఎప్పుడైనా ఈ కార్నర్లో పెట్టకండి. ప్రతి ఒక్క మేస్త్రికి కానీ సివిల్ కాంట్రాక్టర్స్ కానీ పని చేయించుకునే ఇంటి ఓనర్లకు కూడా చెప్తున్నామండి. మళ్ళీ చూడండి. వాస్తు ప్రకారంగా నాదే కాదు, రాజన్ వాస్తు కాదండి, చాలామంది వాస్తు పండితులు చాలా రకాలుగా చెప్తున్నారు. మీరు ఒక 10 మంది చూడండి. 10 మంది చూసినాక 11వసారి మీరు నిర్ణయం తీసుకోండి. 10 మందిలో మెజారిటీ ఎక్కడ చెప్పిండ్రు, దాంట్లో తప్పు ఉంటేనే తప్పు చెప్తారు, తప్పు లేదు 10 మందిలో ఎవరో ఒకరు కరెక్ట్గా చెప్తారు కనుక వాళ్ళది మీరు సరి చేసుకోండి. 11వ డిసిజన్ మీరు తీసుకొని ఇంటి ఓనర్ చెప్పిన ప్రకారమే మేస్త్రి పెట్టగలుగుతారు. ఈ రకంగా కారణాల్లో దిమ్మలు పెట్టకుండా, ఈ 3 కారణాల్లో దిమ్మలు పెట్టకుండా మనకు వచ్చేటి వినండి 4 గేట్లు మాత్రమే. ఇటు నైరుతిలో గేటు పెట్టము. గేటు పెడితే అది ఒక దోషం వస్తుంది. నైరుతి గేట్ ఉన్న కనుక మనకు నార్త్ వెస్ట్, నార్త్ ఈస్ట్, నార్త్ సౌత్, నార్త్ వెస్ట్ ఈ 3 గేట్లు, మూడు మూలలలోనే 4 గేట్లు అమర్చుకునేకి ఉంటుంది. మనకి ఇటు సైడ్ ఈస్ట్ నార్త్ సెంటర్ పాయింట్లోనే 2 గేట్లు వచ్చే అవకాశం ఉందండి. ఈ రకంగా మీరు 10 వీడియోలు చూడండి. ఎంతోమంది కొన్ని వందల మంది వీడియోస్ పెడుతున్నారు. వాస్తుశాస్త్రజ్ఞులు ఉన్నారు, మహా మేధావులు ఉన్నారు. నేను ఒక్కనే మేధావిని కాదు. 10 రకాలుగా మీరు ఇంటి గేట్లు ఇన్ వాస్తు తెలుగు అని కొడితే నెంబర్ ఆఫ్ కాంటాక్ట్స్ వస్తుంటాయి వాళ్ళవి. మీరు చూడండి. చూసి అలాగే నాది కూడా అందులో కొద్దిగా రైట్ ఉంటే నన్ను కూడా ఆదరించండి. మీ వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఇది రాజన్ వాస్తు. థ్యాంక్ యూ.